మాల మహాగర్జనను జయప్రదం చేయాలని మాల విద్యార్థి సంఘం జాతీయ నాయకులు కూరపాటి గోపాల్ అన్నారు. జీవంతం చేయాలని చెప్పేసి మాల యువతని విద్యార్థిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాల విద్యార్థులు చేపట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. డిసెంబర్ 15 జరుగు మాల మహాగర్జనని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో నుండి మాల విద్యార్థులు మాల యువత వేలాది మందిగా తరలి వచ్చి లక్షలాది మందితో ఆ సభని జయప్రదం చేయాలి. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, వర్గీకరణ, క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక కులానికి మీరు కొమ్ము కాసేటట్టు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా మా సోదర సమానమైనటువంటి మందాకృష్ణ గారికి తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు కూడా అన్నదమ్ములగానే ఉంటామా కానీ ఇప్పుడు కూడా విభేదాలు ఉద్దేశం లేదానికి మేము ఎప్పుడు కూడా ఒప్పుకోము. ఎవరన్నా మా మధ్యలో గొడవలు పెట్టాలని చూసినా కూడా వాళ్ళకి గుణపడని చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కులగణన జరిగితే ఎవరు వాటా ఎంతో కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 80 నుంచి 90 లక్షల మంది మాలన్నారు. అదేవిధంగా తెలంగాణలో 45 నుంచి 50 లక్షల మంది మాలన్నారు. అందువిధంగా కులగణన జరిగితేనే మటుకు రిజర్వేషన్లో ప్రత్యేకంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. గుంటూరు నల్లపాడు గ్రామంలో జరుగు మాల మహాగర్జనకు ముఖ్య అతిథులుగా దేవిశ్రీ ప్రసాద్ ఐఆర్ఎస్, అదేవిధంగా మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు గారు, నెల్లూరు నుంచి రాష్ట్ర కన్వీనర్ సన్నాయకయ్య గారు, జూపుడి ప్రభాకరరావు గారు, అన్నవరపు కిషోర్ గారు, వేలాది మంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలు ఇస్తారు. అదేవిధంగా యువ నాయకులు మహాచార్య రాజేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. అందరూ ఉపన్యాసాలు విని మాలా మాదిగలు ఐక్యంగా ఉండేదానికి వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనే నిర్ణయంతో దళితులందరూ వేగమని చెప్పి తెలియజేస్తున్నాం.